యాక్చువల్లీ రాజమౌళి సార్ ఏదన్నా సరే మూవీ డైలాగ్ స్క్రిప్ట్ ఇట్లా పెన్ను పెట్టారు, అందులో ఈ హీరో హీరోయిన్ అనుకున్నారంటే హిట్. దానికి సెంథిల్ సార్ ఇంకా డిఓపి కెమెరా ఆన్ చేశారు యాక్షన్కి అంటే ఇంకా బొమ్మ సూపర్ హిట్ అన్నట్టు అందరికీ మాకు ఫిక్స్ అయిపోయింది మైండ్లో. సో అలానే మీ జర్నీ కూడా వచ్చింది. మీకు అనిపించిందా రాజమౌళి సార్ చాలా పర్ఫెక్షనిస్ట్ అనమాట, మనకు తెలిసిందే. సో ఎవ్రీ సీన్ నాకు ఇలా కావాలి ఇలా చెప్పి అన్నప్పుడు మీరు ఆ షార్ట్స్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ ఓపెనింగ్ సీన్స్ కానీ ఎలా ప్లాన్ చేసుకునేవారు మైండ్లో? ఫస్ట్ అంటే రాజమౌళి గారితో ఏంటంటే ఫస్ట్ నరేషన్ ఇస్తారండి. ఆ నరేషన్లోనే ఆయనకు కావాల్సిన ఏంటి అని చెప్తారు. సో ఆ తర్వాత వీ డూ లాట్స్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండి. ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో సో ముందు అయితే బిగినింగ్ ఆఫ్ ది కెరీర్లో చాలా డిస్కస్ చేసేవాళ్ళం అండి. అంటే ఇలా ఏంటి అలా ఏంటి అని. ఎందుకంటే నాకు కూడా యాక్చువల్లీ నెక్స్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన తర్వాత ఐ ఆల్సో వాంట్ టు డూ సమ్ రియలీ గ్రేట్ వర్క్ అన్న ఒక ఫీలింగ్ ఉండేది. అంటే ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. సో అది రాజమౌళి గారితో కలవడం అనేది ఇట్ రియలీ వర్క్డ్ వెల్. సో అలా ముందు చాలా డిస్కస్ చేసేవాళ్ళం ఇది ఇలా అంటే, ఎందుకంటే ఒక షార్ట్ తీయాలంటే దానికి ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఉంటాయండి, ఎలాగన్నా తీయొచ్చు. సో కానీ మనము ఎలా ఫస్ట్ డిసైడ్ చేసి, ఎందుకంటే అది డిసైడ్ చేసిన తర్వాత దానికి కావాల్సినట్టు ఎక్విప్మెంట్ కానివ్వండి, దానికి కావాల్సినట్టు లొకేషన్స్ కానివ్వండి అన్నీ డిసైడ్ చేసుకోవాలి కాబట్టి. సో వీ యూస్ టు డిస్కస్ అలాట్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది డిస్కషన్ అంతా తగ్గిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 years కలిసి పని చేసాము. సో నౌ ఐ అండర్స్టాండ్ వాట్ ఈ వాంట్స్. అలా ఆ థాట్ ప్రాసెస్ అంతా కొద్దిగా అర్థమవుతుంది. బట్ ఎవ్రీ ఫిల్మ్కి యూస్ టు ఆల్వేస్ కమ్ అప్ విత్ న్యూ ఛాలెంజెస్ అండి. అంటే ఇప్పుడు ఒక సినిమా చేసామంటే అదేలాగా నెక్స్ట్ సినిమా కాకుండా సో కంప్లీట్లీ ఒక న్యూ కాన్సెప్ట్తోని న్యూ టెక్నాలజీ యూజ్ చేసి అలా. సో ఇట్ హాస్ బీన్ వెరీ ఏంటిది ఈవెంట్ఫుల్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ సో లాంగ్. సార్ అందులో సైలో ఇప్పుడు మనకి అదంతా కూడా ఒక మంచి రగ్బీ ఆడుతున్నప్పుడు మెయిన్గా అందరూ రౌండ్గా గుంపు, అటు విలన్ ఇటు హీరో బ్యాచ్ ఉన్నప్పుడు క్లోజప్లో విలన్ని హీరోని కొడుతూ ఉంటారు. ఆ సీన్స్ ఇవన్నీ కూడా వాటి ఎక్స్పీరియన్స్ గురించి మీకు టఫ్ అనిపించలేదా? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఇట్లా చేయాలి అని. అంటే టఫ్ అయితే డెఫినెట్లీ ఉందండి. బికాజ్ అంటే దానికంటే ముందు వరకు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడం వల్ల ఏంటంటే రియలిస్టిక్ సినిమా రియలిస్టిక్గా తీయాలని ఉంటుంది. అయితే వాజ్ ఆల్సో సంథింగ్ క్లోజ్ టు దట్. బట్ సడన్లీ సై వచ్చేసరికి ఇట్ వాజ్ కమర్షియల్ ఫార్మాట్. సో అప్పటి వరకు హీరో మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, మనము హీరోయిన్ అందంగా ఉండాలి. సో దట్ వాజ్ నాట్ ఎ క్రైటీరియా నాకు. సో ఈ సినిమాకి వచ్చేసరికి హీరోయిన్ అందంగా ఉండాలన్నది న్యూ లేయర్ యాడ్ అయింది అనమాట వర్క్లో. సో దట్ వాజ్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్. అండ్ యాక్షన్ తీసేటప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ టు వేర్ టు పుట్ ద కెమెరా. ఎందుకంటే సపోజ్ మీరు చెప్పినట్టు ఆ సీన్లో వాడిని లోపల కొడుతూ ఉంటారు. సో కెమెరా ఎక్కడ పెట్టాలి, ఈక్వల్ ఇమోషన్స్ అంతా కరెక్ట్గా కనపడాలి, లేకుంటే ఆ కొట్టే దెబ్బ ఎలా ఉంది అని ఆ ఫీల్ ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అది చూపించేస్తాం కదా, అది ఎలా చూపించాము, ఆ ఆడియన్స్ ఎలా ఫీల్ అయ్యారు అనేది. సో ఏంటంటే ఆ చెక్ లిస్ట్ మీరు పెట్టుకుంటే అండి, దెన్ యూ విల్ స్టార్ట్ పుట్టింగ్ ద కెమెరా ఇన్ ద రైట్ ప్లేస్ అండి. సో ఫస్ట్ మనము ఈ షార్ట్లో డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అర్థం చేసుకోగలిగితే వీ విల్ ఎగ్జాక్ట్లీ నో వేర్ టు పుట్ ద షార్ట్ అండ్ హౌ టు క్యాప్చర్ ఇట్.